హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డే 4 కదా. నేను ఇంట్లో అమ్మవారి అష్టోత్తరం చేసుకుని ప్రసాదం కింద బెల్లమన్నం చేశాను. మన మహాభారతం గురించి ఒక క్వశ్చన్ అడిగాను కదా, అభిమన్యుడు పుత్రుడు ఎవరేను. దాని ఆన్సర్ అయితే పరీక్షిత్ మహారాజు. ఇవాళ ఇంక క్వశ్చన్ ఏమి అడగనండి, నెక్స్ట్ షార్ట్లో అడుగుతాను. ఇవాళ అయితే మేము సింహాచలం వెళ్ళాము. ఎందుకంటే మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకుంటానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం వెళ్ళాను. ఇంకా ఇంట్లో ఎర్లీ మార్నింగే 3:30కి లేచి దీపం పెట్టేసుకుని పనులన్నీ చేసేసుకుని 6కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 7 అయింది. ఇవాళ స్వామివారు మాకు ఒక పరీక్ష పెట్టారు. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరే టైంకి ఫుల్ మబ్బు, క్లైమేట్ అంతా చీకటిగా అయిపోయింది. ఇక స్వామివారిని గట్టిగా ప్రార్థించాను, ఏ ఆటంకం లేకుండా మేము తిరిగి ఇంటికి వచ్చే వరకు ఏ ఆటంకం ఉండకూడదని. నిజంగా అలాగే అయ్యింది, చాలా హ్యాపీగా అయ్యింది. యాక్చువల్గా ట్రూగా చెప్పాలంటే నాకు 1 వీక్ నుంచి 2 legs ఫుల్ పెయిన్, నీ కూడా చాలా పెయిన్ వచ్చింది. స్వామివారిని స్టార్టింగ్ అదే ప్రార్థించాను, ఏ అలసట ఏమీ రాకుండా మెట్లకి బొట్లు కంప్లీట్గా ఇలా చూడు తండ్రి అని. నిజంగా స్వామివారు చాలా శక్తినిచ్చారు నాకు. అసలు కాళ్ళు పెయిన్ కానీ నీరసం కానీ ఏమీ అనిపించలేదు, బ్యాక్ పెయిన్ కానీ ఏమీ. చాలా హెల్తీగా ఉన్నట్టుగా చాలా హ్యాపీగా పెట్టేసాం. అసలు ఇది మెట్లకి బొట్లు పెట్టినట్టు కూడా లేదు, అస్సలు అంత బాగా అయ్యింది. ఇవాళ నేను పసుపు రాస్తే మా అమ్మాయి బొట్లు పెట్టుకుంటూ వచ్చింది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎవరన్నా వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే 1 kg పసుపు, 1/2 kg కుంకుమ తీసుకోండి. వాటర్ అయితే 4 లీటర్ల వాటర్ తీసుకోండి. 4 లీటర్లు పట్టవు, 3 లీటర్లే పడతాయి. మనకు సగం మెట్లు ఎక్కేసరికి అక్కడ కొండ మీద నుంచి వాటర్ ఇస్తే అవి పట్టుకోవచ్చు. కానీ నేను 4 లీటర్ల వాటర్ తీసుకెళ్ళిపోయాను. 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి 2 తీసుకుని వెళ్ళిపోయాను. ఆ బ్యాగే ఎక్కువ వెయిట్ అనిపించేసింది మాకు పైకి వెళ్ళి కొద్ది. కానీ బాగా అయ్యిందిలేండి. ఏదేమనుకున్నా స్వామివారి మహత్యం మాత్రం ఉంటుంది, ఏదనుకుంటే అది అవుతుంది. నా వరకు అయితే ఏదనుకుంటే అది బాగా అవుతుంది స్వామివారికి. ఎవరి నమ్మకం వాళ్ళది కదండి. చాలా హ్యాపీగా జరిగింది వాళ్ళైతే పసుపు కుంకుమ మెట్లకి బొట్లు పెట్టుకోవడం. ఇంకేంటి ఫ్రెండ్స్, లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడండి, అందులో మీకు ఇంకా కంప్లీట్గా చెప్పాను ఏంటి అనేది. ఎవరైనా వెళ్ళేవాళ్ళు చెప్పులు మాత్రం వేసుకెళ్ళకండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.